UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు నువ్వు ఆ పిల్లల క్యారెక్టర్‌ని రోడ్డు మీద పెట్టకు దయచేసి. ఎందుకంటే కొంచెం తెలిసినా ఇంతసేపు నేను ఎందుకు వింటున్నాను అంటే మాకెక్కడో అక్కడ రీచ్ అవుతది. అరే! కరెక్ట్ ఆ అమ్మాయి చెత్త క్యారెక్టర్. పాపం మీ అబ్బాయిని కాపాడాలి అని. ఇక్కడ మేము ఆలోచిస్తుంది ఏంటంటే అరే! బ్రెయిన్‌లో ఎంత పెద్ద చెత్త పేరుకుపోయింది. ఆ చెత్తని ఎట్లా తీయాలని ఆలోచిస్తున్నాను ఇందాక నుంచి. ఆ పిల్ల ఏంటి అని నాకు అనవసరం. ఎందుకంటే అక్కడ ఇద్దరు పిల్లలున్నారు. మీరిద్దరూ లవ్ చేసి కన్నా ఇద్దరు పిల్లలకి తల్లో తండ్రో లేకుండా అయిపోతారు. ఇప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్స్ వల్ల. ఆ అమ్మాయికి ఎక్కడ అక్రమ సంబంధాలు ఎక్కడ క్యారెక్టర్లెస్ కాదు. ఒకవేళ ఉన్నా నోరు మూసుకొని నువ్వు సర్దుకోవాలి. సర్దుకోవడానికి నువ్వు రెడీ అయ్యే ఇక్కడ దాకా వచ్చావు. మళ్ళీ కంటిన్యూ అయితేనే నాకు కష్టం అండి అంటున్నావు నువ్వు. మేమేమంటున్నాం అంటే కంటిన్యూ అవ్వదు. ఒకవేళ అయినా అవి అక్రమ సంబంధాలు కాదు అంటున్నాం. అయితే కంటిన్యూ అంటే అవ్వని లేవు. జస్ట్ ఏంటంటే నేను అడిగిన మేము మళ్ళీ ఫిజికల్గా దగ్గర అయినప్పుడు అడిగిన నేను మామూలుగా ఇట్లా ఏమన్నా వాతో టచ్లో అంటే లేదని చెప్పేసి అనింది. కాకపోతే ఆడికి పోయినాక ఏమైందంటే ఈ ఇష్యూ అయిన 1 వీక్ నుంచే మళ్ళీ వాడితో ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేసింది వేరే నెంబర్తో. అందుకని చెప్పేసి కరెక్ట్ ఆ నెంబర్ నీకెట్టా తెలిసింది? ఆమె కాల్ చేసిన నెంబర్ కదా మేడం. అందుకని నీకెందుకు అవసరం? నాకు అర్థం కావట్లేదు. నీకేంటి అవసరం? ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి కాల్ రికార్డ్స్ తీసి ఇవంతా ఏంటి ఏం చేద్దామని ఎందుకు మాట్లాడడం అని తర్వాత మళ్ళీ అట్లా. సో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నేను నువ్వు అడగడమే రాంగ్ నానా అంటున్నా. మేడం నీకెందుకు ఈ సిఐడి ఇన్వెస్టిగేషన్స్ కాపురం అంటే ఒక నాశనం భయం ఇప్పుడు రోడ్డు ఉంటుందిగా మీద మేడం, ఎందుకు తప్పు భయపెట్టావు లేదని ఆల్రెడీ అవును. భయపెట్టావు, తన్నేసావు, బయట పంపించావు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళావు. అయిపోయిందా? ఇప్పుడు రోడ్డు మీద ఉన్నది నువ్వే. ఇక భయపడాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు. ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడుతుంది, ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటుంది. నువ్వు వండుకోలేవు, నువ్వు వాష్ చేసుకోలేవు, నువ్వు ఇంట్లో ఉండలేవు. నీకు వాళ్ళ తోడు కావాలి. నోరు మూసుకొని సర్దుకుంటావా? సర్దుకోవా. ఏ ఫోన్ మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది అడగను అంటే మేము ఫోన్ మాట్లాడతాం. నేను పోయి అక్కడే ఉన్నాం. సరే ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేసి నేనే పోయినా మా దగ్గరికి. ఎస్ఐసార్ చెప్పినందుకు అక్కడనే ఉంటున్నా. అయితే ఏమైందంటే మాకు ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పినా వాళ్ళ మమ్మీ మా మధ్యలోకి వస్తేనే మాకు గొడవలు స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఏమైందంటే మేమేం ఇందులో వాళ్ళ అమ్మ ఏం చేసింది? అంతా నువ్వే చేసి. లేదు మేడం. వాళ్ళ అమ్మ ఏంటంటే ఇట్లా గలీజ్ మాట్లాడడం వచ్చేసి నువ్వు తక్కువ కుల పొడి అది అని సరే చెప్పి వాళ్ళ అమ్మని కట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళ అమ్మకి అర్హత లేదు. మేము ఇదే మాట్లాడుకొని రూమ్ తీసుకున్నాం. ఉన్న రూమ్ పరెన్స్ చిన్నగా ఉంది బాగాలేదని చెప్పేసి వేరే రూమ్ షిఫ్ట్ అయినాం. ఆడిపోయిన తర్వాత వాళ్ళు సార్ వాళ్ళు కూడా అదే చెప్పారు, మీరిద్దరు ఉండండి, మీ అమ్మ నువ్వు ఇక్కడ రాని ఒక రూమ్ దగ్గరికి, నువ్వు వాళ్ళంటే వెళ్ళి కలిసి మాట్లాడుకున్నా అంటే అట్లా ఓకే అని యాక్సెప్ట్ చేసుకొని సామాన్లను తీసుకొని కొత్త రూమ్కి వెళ్ళిపోయినాం. పోయిన తర్వాత ఏమైందంటే ఒక 10-15 డేస్ బాగానే ఉన్నాం. కాకపోతే నేను పడుకోవడం ఈమె పడుకోవడం పిల్లలను చూసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏమి అన్నది. నాకు కూడా కొంచెం అది ప్రాబ్లమే అనిపించింది పిల్లల్ని చూసుకోకపోవడం. నేను మళ్ళీ ఇంటికి వచ్చి పోయేసరికి ఆ మట్టు పోతుంది, పిల్లలు ఎక్కడ ఉంటారని చెప్పేసి రమ్మని చెప్తానంటే సరే సైలెంట్గా ఉంటే రమ్మని చెప్పు, నా ముంగలు అదేది అరిస్తే బాగుండదు, ఎందుకంటే ఆమె రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. సో అందుకని చెప్పి నాకు కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, అది నేను మీకు వినిపిస్తే క్లారిటీ వస్తుంది. నేను చెప్పిన సరే వస్తుంది సైలెంట్గా ఉంటుందని చెప్పి ఏమే చెప్పింది. సరే వచ్చింది. ఒక 15 డేస్ తర్వాత వచ్చింది రూమ్ షిఫ్ట్ అయినాక. 2 డేస్ బాగానే ఉంది మేడం. 3rd డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది. ఏమని? నువ్వు నా పిల్ల దగ్గర ఎందుకు ఉంటున్నావు, దాని పని మీద ఎందుకు పడ్డావు, రూమ్ రెంట్ గట్ట అది గట్ట అంటే మేము ఆల్రెడీ రెంట్ విషయంలో నేను ఎందుకంటే నేను ప్రజెంట్ చేసిన కంపెనీ దగ్గర మా ఓనర్కి మ్యారేజ్ అయ్యి 2 months నుంచి నాకు శాలరీ ఇవ్వలేదు. నాకు ఫైనాన్షియల్గా కొంచెం స్టార్ట్ అయిందని అమ్మాయి కూడా తెలుసు, ఎందుకంటే శాలరీ రాలేదని ఆ అమ్మాయి కూడా తెలుసు. నీకు ఈ రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు నాన్న, డే 1 నుంచి నీతో ఫైనాన్షియల్ ప్రాబ్లమే. నేను అది నీకు ముందే చెప్పా. నువ్వు ఇప్పటికే 30 జాబులు మారావు అంటే నువ్వు ఎక్కడ స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా చెయ్యవు. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఆ పిల్లకే ఎవరితోనో మాట్లాడేస్తుందని ఒక అనుమానం. ఈ విషయానికి మీ అత్తగారు వచ్చి ఒక ఫిట్టింగు. ఇవి కామన్గా మైనస్లు నీ దగ్గరే నాకు ఎక్కువ కనిపిస్తుంది. దానికి ఆ అమ్మాయి ఆల్టర్నేట్లు ఎత్తుక్కుంటుంది. ఈ రోజు అయినా కానీ భర్త కావాలని మాట్లాడింది, నీకు ఛాన్స్ ఇచ్చింది, సర్దుకుపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 1 month నుంచి బయట ఉన్నావు కదా. అరే భార్య పిల్లల్ని వదిలేస్తే ఇట్లా ఉంది, పోనీ నేను లౌక్యంగా మా భార్యని కంట్రోల్ ఎట్లా తెచ్చుకోవాలని చూడాలి కదా. కండిషన్లు పెడుతున్నావు, హక్కులు మాట్లాడుతున్నావు, 4 వీకుతున్నావు పిల్లని. నేను అసలు ఎప్పుడు కూడా కొట్టలే మేడం. కాకపోతే ఈమె ఉండటానికి నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏ చిన్న గొడవ అయినా సరే ఆ అమ్మాయి నన్ను కొట్టేసి ఆమె అరుస్తుంది, అదొక్కటి నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇద్దరు లవర్స్గా అలాగే కొట్టుకుంటారు. కొట్టి ఏంటంటే తీస్తుందా ఫోన్? తీస్తుందా మీ ఆవిడ? నాతో అయితే బ్లాక్ లిస్ట్ ఉంది. అయితే ఇప్పుడు మొన్న గొడవ అంటే మేడం నేను అంటే ఏదో ఫైనల్ చేసిన రాలేదు, నాకు కూడా కలిసి ఉండాలనే ఉంది, పిల్లలతో కూడా మేము హ్యాపీ ఉండాలని ఉంది. ఆమె దగ్గర ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే మా దగ్గరికి వాళ్ళ మమ్మీ రావద్దు పర్మనెంట్గా. అంటే పర్మనెంట్గా నేను కూడా ఎందుకంటే ఆమె కూడా ఒక మదరే, నాకు కూడా ఒక మదర్ లాగానే. కాకపోతే తిని వెళ్ళి పోయిస్తే నాకు ప్రాబ్లం లేదు. మేము ఉండే ప్లేస్లో ఒకవేళ ఉన్నా కానీ సైలెంట్గా ఉండి నన్ను ఏమనకుండా ఉంటే లేకపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు? నేను ఉండమని అంటున్నా సార్. ఉండేందంటే అట్లీస్ట్ నేను ఇంట్లో ఉన్నంతసేపు అన్నా సైలెంట్గా ఉండేసి నేను బయటకు ఉన్న మీరు ఏమైనా మాట్లాడినా నాకు అవసరం లేదు. ఇది చాలా చిన్న విషయం. అట్లా నేను ఇది కండిషన్ కాదు మేడం, ఇది ఒకటే నాకు ప్రాబ్లం వాళ్ళ మమ్మీ సైడ్ నుంచి. అయితే మొన్న రీసెంట్ గా ఏమంటే ఈ ఏప్రిల్ 20 ఆల్రెడీ అనుమానంతో గొయ్యి తవ్వుకొని వచ్చి మళ్ళీ వేరే టాపిక్లు చెప్తున్నావు. ఇప్పుడు
ఇది మొన్న అయితే ఫోన్ లాక్కురు మేడం నాది, దాని పర్పస్ గా జాబ్ పోయింది అందుకని చెప్పేసి. ఫోన్ ఎందుకు లాక్కున్నా? అదే మేడం, ఇప్పుడు ఆల్రెడీ నేను ఎవిడెన్స్ PS డిలీట్ జాబ్ చేసేసాను. పోయిందా? 2 months శాలరీ లేదు, జాబ్ పోయింది. మొన్న రీసెంట్ గా వేరే నేను గచ్చిబౌలిలో వేరే సార్ దగ్గర జాయిన్ అయ్యి ఆల్రెడీ నేను 2 days పోయేసి కూడా వచ్చిన. మా మిస్సెస్ కూడా తెలుసు ఆ విషయం. ఏమైందంటే 23rd రోజు ఇట్లా పక్క నుండి మీరు అన్నట్టే అనుమానం చెప్పేసి ఇట్లా పక్కన ఉంటుంటే నువ్వు ఆ విషయం లేచి అనుమానం పడితే మాకు చిన్న గొడవలు అయినాయి. దానికి మేము ఏం డిసైడ్ అయినాం ఇద్దరం మ్యూచువల్గా అంటే, సరే నేను ఇక్కడ ఉండను, ఇప్పుడు మనం పక్కన ఉంటే గొడవ అవుతుంది కదా, నువ్వు ఉండి జాబ్ చేసుకో, పిల్లలు ఇక్కడే ఉండండి, నేను సిటీకి వెళ్ళి హాస్టల్లో ఉండేసి వీక్లీ 2 times హాలిడే ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చేసి వెళ్తాను, వాళ్ళకి ఇప్పుడు ఎలా స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా వాళ్ళకి అవన్నీ ఇప్పిస్తాను నేను చెప్పిన. ఆ రెంట్ విషయంలో కూడా 50-50 కట్టుకుందాం మేము అనుకున్నాం. సో ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి నేను సిటీ పోదామని ఫిక్స్ అయినా. అమ్మాయి నవంబర్లో వెళ్ళిపోతే నవంబర్ నుంచి నువ్వు ₹1 సంపాదించలే. నీ అప్పుడు దగ్గర చేసిన ఏమీ జాబ్ డబ్బులు దాచుకున్నావా ఏమన్నా? అంటే అకౌంట్లో ఏమైనా ఉన్నాయా? లేదు అకౌంట్ దాచుకోవడం అయితే లేదు, బండి EMI ఈ గ్రూప్ లోన్లు అవి కట్టేస్తుంటాను నేను చేసిన. నేను ఏమేమి కడుతున్నా అమ్మాయికి అన్నీ తెలుసు. మేము అప్పుడు మా నాన్న పోయినప్పుడు గ్రూప్లో లోన్ తీసుకున్నది, వేరే లోన్ తీసుకున్నది, ఇవన్నీ మంత్లీ పే చేసుకుంటూ పోతున్నా చేసిన జాబ్ తోటి. నీతో కలిసి ఉండడం కంటే అమ్మాయి అట్లా ఇండివిజువల్గా ఉండడం బెటర్. నీ వల్ల ఉపయోగమే లేదు అమ్మాయికి. అట్లా ఎట్లా అవుతుంది మేడం? అవసరం నీకు, నువ్వు వెళ్ళి కూర్చొని తినాలా, నిన్ను పోషించాలా? నువ్వు అసలు ఎక్కడ నువ్వు ఎక్కడ గిట్టుబాటు అవుతున్నావు చెప్పు? ఒక భర్తగా నిన్ను ఎందుకు పోషించాలి? నీ దగ్గర అర్హత లేదు మేడం, నేను పని చేసుకొని నేను చూసుకుంటా అంటున్నా కదా. నువ్వు ఇంతవరకు పూర్తి బాధ్యతలు ఎప్పుడు సరిగ్గా తీసుకోలే. ఉన్నంతలో ఎదురు అనుమానం, ఇట్లాంటి వ్యక్తిని ఎందుకు? నువ్వేమన్నా బాగా ఇద్దరు లవర్స్ లా ఉంటే నీకు ఏం జరిగినా అమ్మాయి ఇద్దరు పిల్లలతో పాటు నిన్ను కూడా చూసుకునేది. నాకు ఇంకొక కొడుకు అన్న ఒక ఇదితో, ఒక ఆడపిల్ల తలుసుకుంది, ఒక అమ్మాయి తలుసుకుందంటే భర్త కోసం ప్రాణాలు ఇచ్చేస్తుంది తెలుసా? ఆ అర్హత ఉండాలి కదా భర్తకి. అర్హత లేనప్పుడు ఏం చేస్తుంది? డౌట్ అయితే ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాను 6 years అయితే. కాకపోతే ఇది అయిన నుంచి కొంచెం అయింది ఏంటంటే, మొన్న రీసెంట్ గా జాబ్ పోవడానికి రీజన్ ఏంటంటే, ఆ రోజు మేము ఇట్లా హాస్టల్లో ఉందామని. రీసెంట్ జాబ్ ఏంటి బాయ్ నీకు? అసలు స్టార్టింగ్ నుంచి జాబ్ అది పక్కనే పెడతాం మేడం. నేను కూడా సరే నాకు ఏదో వచ్చే డ్రైవింగ్ జాబ్, అది ఎందుకు పోయిందంటే, నానా నువ్వు మమ్మల్ని నమ్ముకొని వచ్చావు మేడం, నీ తొక్కలేదు రీజన్స్ మాకు వద్దు. నీ దగ్గర చాలా మైనస్లు ఉన్నాయి. ఆ అమ్మాయి ఇంకొక ఛాన్స్ నీకు ఇస్తే అలాంటి ఛాన్స్ మళ్ళీ నీకు రాదు ఎక్కడ. కనీసం పిల్లల కోసం మీరు సర్దుకోవడానికి ఉంటాను మేడం. కాబట్టి ఒక ఛాన్స్ మాకు ఇవ్వండి, అక్కడైనా నేను ఉంటాను మేడం. కాదంటే హలో స్వప్న అమ్మ మాట్లాడేది. స్వప్న పనికన్నదమ్మా, నేను నా దగ్గర ఉన్న ఫోన్ మీ దగ్గర ఉందా అమ్మా? ఇప్పుడు నాగరాజు మీ అల్లుడు కదా, ఈయన ఒక టీవీ ప్రోగ్రామ్ కి వచ్చాడమ్మా, జీవితమే ఒక చదరంగం అనే టీవీ ప్రోగ్రామ్ కి. ఒక టీవీ ప్రోగ్రామ్ కి వచ్చాడమ్మా, నా భార్యని నన్ను కలపండి అని చెప్పి బతులాడుతున్నాడు. మీ అమ్మాయి మీ కలవడానికి రెడీగానే ఉందా? మీ అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? మరి మీ అల్లుడు మీ అమ్మాయి కలిసి ఉండడం మీకు ఇష్టమేనా? నేను కలిసి మంచిగా ఉంటుందా ఎట్లుంటది? కలిసి ఉండాలని అనుకుంటారమ్మా, పిల్లల క్షేమమే కోరుకుంటావు కదా ఎవరైనా. మంచిగా కోరుకుంటది ఏ తల్లి అయినా. మరి చేయకుండా పిల్లలకు చూడకుండా పెళ్లి చేసుకొని కట్టుసారి కోరుకున్నట్టు కొరికిండు, అటు చేసిండు. ఇల్లు లేదు, భూమి లేదు, ఏమి లేదు. మళ్ళీ పిల్ల పనుకోతుంటే పనుకోవద్దు అంటాడు. మళ్ళీ ఇంట్లో ఏదైనా తెచ్చి పెట్టాడు. రూమ్ కిరాయి చేసిండు, రూమ్ లో కిరాయి కట్టలేదు, తీసుకొని పోయాడు బెడ తీసుకొని. కాదమ్మా నువ్వేమో అబ్బాయి ఫోన్ తీసేసుకున్నావంట, దాని వల్ల జాబ్ పోయిందంట. నేను తీసుకోలేను, ఇల్లుగల తీసుకున్నారు. ఇల్లుగల్ల వాళ్ళు తీసుకున్నారా? మరి నువ్వు అత్తగారివి అమ్మగారివి అన్ని నువ్వే కదా తల్లి. ఆ ఫోన్ మా అబ్బాయి మా అల్లుడికి కాదమ్మా, మా అల్లుడికి మా అల్లుడి జాబ్కి ఒక్క నిమిషం నాన్న, మా అల్లుడి జాబ్కి సంబంధించి ఫోన్ అండి, ఫోన్ ఇస్తే మా అల్లుడు జాబ్ చేసుకుంటాడు అని మీరు ఫోన్ ఇప్పించేయాలి కదా. గిరాయికి పెద్ద ఇల్లు తీసుకున్నారు. మన సోదమున మనకు చేతనైన ఇల్లు తీసుకోవాలి. పెద్ద ఇల్లు తీసుకుంటే 6,000-7,000 ఇల్లు తీసుకుంటే ఎట్లుంటది? మరి పిల్ల ఎక్కడికి కడతారు? పిల్లలు ఎక్కడ నడుపుతుంది? మరి ఆ ఇంట్లో ఉన్నారా, మారిపోయారా ఇల్లు? ఆయనలో ఉన్న ఆయనలే ఉంటుంది ఇల్లు మొత్తం. నడికి ఇల్లు పని చేసుకుంటుంది ఆ పిల్ల. స్కూల్ అయితే పిల్లలకు ఖర్చు అవుతుంది. ఆయన ఇంటికి కథం చేసి పెట్టిందంట.
నా బిడ్డ విడిచిపెట్టి సంవత్సరం అవుతుంది. సరే ఇప్పుడు నుంచి జాగ్రత్తగా చేస్తాడమ్మా, అబ్బాయిని పంపిస్తాం, మీరు అంతా కలిసి ఉండండి. మాకు వచ్చే ఆయన మీ ఆయన చేసుకొని బతుకుమాను, ఆయన అప్పులు తెరుచుకొని రమ్మాను. ఆయన మంచిగా ఉండడు, అనవసరంగా వేస్ట్. ఆయన బతికేది ఆయన బతుకుమాను, మా బతికేదే మేము బతుకుతాం. కాదమ్మా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల బాధ్యత అవన్నీ ఉంటాయి కదా తల్లి. తండ్రి లేకుండా పెంచుతారా పిల్లల్ని? అనాథాశ్రమాలు వేస్తా. నువ్వెవరు అనాథాశ్రమాలు వేస్తాకి తల్లిదండ్రులు ఉండగా? అసలు నువ్వే కాదమ్మా, నువ్వే విడగొడుతున్నట్టున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నానో చూసుకొని మాట్లాడాలి నువ్వు. అసలు మీ అమ్మాయిని మీ అల్లుడు నువ్వే విడగొడుతున్నావా ఏంటి మధ్యలో? అవును, అవి మాట్లాడు. అబ్బాయిని జాబ్ చేయమనండి, జాబ్ చేసి రమ్మానండి అంటే మేము జాబ్ ఏదో ఇప్పిస్తాం, పంపిస్తాము. ఏమంటున్నాడు? ఏమంటున్నాడమ్మా? నేను అన్ని తెచ్చి నేను సంసారం మీద కొట్టాలి, బట్టలు తీసుకురావాలి, పిల్లల సామాన్లు మార్చుకోవాలి, ఆయనకు బిగియాలి బట్టలు. వీడు ఎవరుకుంటున్నాడు? మా నాన్నతో కొడుకు, మా నాన్న బాగా కొడుకు, అల్లుడు. అంతకంటే ఎక్కువ అల్లుడు. ఇగో ఆయన విడాకుల కాలం ఆగుతుందమ్మా. విడాకులు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాం. సరే.